కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు నివాసంలో విలేకరుల సమావేశాన్ని దళిత మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం దళితులు మాట్లాడుతూ కవ్వంపల్లి ప్రకాష్ అనే వ్యక్తి డబ్బులు బాగా సంపాదించుకొని పార్టీలకు అమ్ముడు పోయి నీచంగా నికృష్టంగా దిగజారుడు మాటలు దళిత సమాజం తలదించుకునే విధంగా మాట్లాడుతున్న మన కవ్వంపల్లి ప్రకాష్ గారిని తీవ్రంగా హెచ్చరిస్తూ నీ మాటలు నీ చేతలు మీ పనులు ఏ విధంగా ఉన్నాయో ప్రజలందరికీ తెలుసు. మీరు వ్యాఖ్యానాలను వెంటనే విరమించుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా మీరు ఈ మానకొండూరు నియోజకవర్గానికి చెందినరో లేదో దళితులందరికీ తెలుసు. కానీ మానకొండూరు అని చెప్పుకుంటూ మానకొండూరులో ఉంటూ మానకొండూరు ప్రజలను అదేవిధంగా తెలంగాణ ప్రజలను దళిత ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడడం హేయమైన చర్య. నీవు ముందస్తుగా ఎక్కడున్నా కానీ బేషరతుగా మన దళిత సమాజానికి కానీ మహిళా సోదరుమణుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తప్పకుండా నీకు గుణపాఠం చెప్తాం. ఎందుకంటే నువ్వు బేషరతుగా అంబేద్కర్ కూడలికి వచ్చి బేషరతుగా దళిత సమాజానికి కానీ మన రాష్ట్రంలో ఉన్న దళితుల పట్ల అందరికీ తప్పకుండా క్షమాపణలు చెప్పాలి. లేకపోతే నిన్ను ఏం చేయాలో దళిత సోదరులకు కానీ సోదరిమణులకు కానీ అందరికీ తెలుసు. కాబట్టి నీపై చర్య తప్పకుండా ఉంటుంది. కాబట్టి నువ్వు కానీ మీ అన్నయ్య కానీ ఈ విధంగా పొగరుబోతుగా అహంకారంతో అహంభావపూరితమైన మాటలు మాట్లాడడం హేయంగా భావిస్తున్నా. ప్రకాష్ మాట్లాడుతూ మన దళిత జాతిని అగౌరవపరిచే విధంగా మాట్లాడడం ఇది తగింది కాదు. ఎందుకోసమంటే ఓట్లు అమ్ముకుంటారు అని ఒక దళిత జాతిని హేళన చేసిన మాట్లాడడం ఇదైతే సరి అయిందని కాదు తెలియజేసుకుంటాను. వాస్తవంగా చెప్పాలంటే మీ అన్నగారైన కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఎన్ని పార్టీలు మారిండో మరి ఎంత కమ్ముడు పోయిండో మీకు తెలుసా? అది మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక దళితులపై ఉండి దళిత జాతిని అవమానపరచడం ఇది నీకు సమంజసం కాదు. దళిత జాతి ఏకమై మనం మానకొండూరు కాన్స్టిట్యున్సీలో మొత్తం మీ అన్నను తిరగనీయమని హెచ్చరిస్తున్నాము. దళిత మహిళలు మీరు ఎక్కడ పోయినా ఆయనకు గుణపాఠం చెప్పాలని మేము తెలియజేసుకుంటున్నాను. ఒక దళితుడు ఇండి దళితులను ఇంత అవమానపరిచే విధంగా మాట్లాడు నీకు తగదు. ఎందుకోసం అంటే నీకు డబ్బు ఉన్నది కావచ్చు, డబ్బు లేక కొందరు మన దళితులు ఎట్టునో నీకు తెలుసా? నీవు అభివృద్ధి చేయవలసిన అవసరం ఉండి ఒక దళిత జాతిని కిందపరచడము ఇది నీకు సరి అయిందని కాదు తెలియజేసుకుంటాం. సత్యనారాయణ సోదరుడు ప్రకాష్ అనే వ్యక్తి డబ్బులకు దళితులు అమ్ముడుపోతారనే మన మీద ఒక బాధన ఉన్నదని చెప్పి దాన్ని వాడుకుంటూ దళిత జాతి మొత్తాన్ని కించపరిచే ప్రయత్నం చేసిండు. ఒకటిస్తే ఓవైపు, సున్నా పెడితే ఓవైపు, సున్నా పెడితే ఓవైపు అని అన్నాడు. నీ అన్న సున్నా పెడితే ప్రజారాజ్యానికి వేయండు, నీ అన్న ఇంకో సున్నా పెడితే టీడీపీకి వేయండు, నీ అన్న ఇంకో సున్నా పెడితే కాంగ్రెస్కి వచ్చి ఇవన్నీ సున్నాలను కలిపి దళితులను నమ్ముకొని ఇవాళ అసెంబ్లీకి వేయండు. అది నువ్వు గుర్తుంచుకో. దళితులకు ద్రోహం చేసేది మీరు, దళితులను బట్టగాల్చి మీదేసి బయట పడేసేది మీరు. కాంగ్రెస్ పార్టీ దళితులకు ఎంత అన్యాయం చేసిందో ఏం చేస్తుందో మొన్న ఎంపీ ఎలక్షన్స్లో కనబడ్డది. ఇవాళ అదే దళితుల సాక్షిగా నువ్వు ఎంతమంది దళితులను తిడతానో కూడా యావత్ పత్రికా సమాజం చూస్తుంది, ప్రజలు చూస్తున్నారు, జనాలు చూస్తున్నారు. ఇదే ధోరణితో నువ్వైనా నీ అన్నైనా ఎక్కడన్నా తిరిగి దళితులను కించపరిచే విధంగా మాట్లాడితే ఖబర్దార్ చెప్తున్నాం. దళితులు నువ్వు అనుకున్న మనుషులు కాదు, నువ్వు అనుకున్న విధానంగా కాదు. ఎక్కడో ఉండొచ్చు, ఇక్కడ మాట్లాడు కాదు. మాకు ఆత్మగౌరవం ఉంటుంది, మా ఆడపిల్లలకు ఆత్మగౌరవం ఉంటుంది. ఇంకోసారి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే మానకొండూరు నుండి మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు త్వరలో వస్తాయని చెప్పి పత్రికా సమావేశంగా చెప్తున్నాం. కవ్వంపల్లి సోదరుడైన ప్రకాష్ గారు నిన్న మాట్లాడిన తీరు ఎంత ఘోరమైన పదజాలం ఉపయోగించిందంటే దళిత జాతిని టోటల్ యావత్ దళిత జాతినే ఆయన అవమానపరిచిండు. మేము ఆయనకు ఒక్కటే చెప్పదలుచుకున్నాం, నువ్వు దళితునివి అయితే, నిజంగా నువ్వు దళితునివి అయితే అట్లా మాట్లాడటం కాదు. మాకు అనుమానం వస్తుంది నువ్వు దళితునివి అని. నిజంగా చెప్తున్నా, దళిత బిడ్డవైతే ఒక దళితునికి పుట్టుంటే అట్లా మాట్లాడేవని కాదు అని. ఒక మన చెల్లె, నా తల్లి, ఒక సోదరుని, ఒక భార్య కావచ్చు, చెల్లి కావచ్చు, తల్లి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక మహిళను ఇట్లా మాట్లాడు సున్నాలు పెడతా అంటే అది చాలా సిగ్గుచేటు. మరి మరి మానకొండూరు కాన్స్టిట్యున్సీలో అసలు ఎవరో ఎమ్మెల్యే అర్థమవుతలేదు మాకు. మరి ఈయన నా ఎమ్మెల్యే, ఆయన నా ఎమ్మెల్యే, తమ్ముడా అన్ననా అసలు మాకు అర్థమవుతలేదు.
మీ భాష అనేది మీరు ఇద్దరు మార్చుకోవాలి. కవ్వంపల్లి గారు మీకు ఒక్కటే మేము హెచ్చరిస్తూ ఉన్నాం, మీ తమ్ముడిని కంట్రోల్లో పెట్టుకోండి, మీరు కూడా మీ పదజాలాన్ని కూడా కంట్రోల్ పెట్టుకోండి. మనం దళిత జాతి ఉన్నత ఆత్మాభిమానంతో ఉండాలి తప్ప దిగజార వ్యవస్థతో మనల్ని మనం కిచ్చపరిచే విధంగా ఉండొద్దని మేము చెప్తా ఉన్నాం. మరి రానున్న రోజుల్లో మీ భాష మీ భావజ్వాలం కనుక మారకుంటే ఇదే మానకొండూరు కాన్స్టిట్యున్సీలో మిమ్ముల ఈ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో ఏ ఒక్క దళిత బిడ్డ కూడా మీకు ఓటేయని పరిస్థితి మేము క్రియేట్ చేస్తాం. కవంపల్లి సత్యనారాయణ గారి తమ్ముడైనటువంటి అతను ఈరోజు దళిత జాతిని అవమానపరిచే విధంగా ఒక సున్నా పెట్టుకుంటూ పోయి లాస్ట్కి అయితే వాళ్ళ కుటుంబాన్ని కూడా అప్పచెప్పే పరిస్థితికి దిగజారిపోయింది అని చెప్పి మాట్లాడడం సబబు కాదు. మేము దళిత జాతిలో మేము ఆత్మగౌరవంతో బతుకుతూ ఉన్నాం. ఈ ప్రపంచంలోనే ఈ దేశంలోనే దళితులు అంటే ఒక ఆత్మగౌరవానికి పెట్టింది పేరు. అట్లాంటి జాతిని మీరు కించపరిచే విధంగా మీరు మా ఆడబిడ్డలను, మా తల్లులను, మా చెల్లెలను, ఈ జాతి బిడ్డలను అందరినీ కూడా కించపరిచే విధంగా అమ్ముడు పోతారనే విధంగా మీ మాటలు సబబు కాదు. మేము ఇట్లాంటి మాటలు మళ్ళీ మీరు పునరావృతం చేసినా కానీ, ఈ మాటల్ని వెనక్కి తీసుకొని మీరు క్షమాపణ చెప్పకపోయినా కానీ మేము ఊరుకునే ప్రసక్తి లేదు. మీ అన్న ఎమ్మెల్యే కావచ్చు, నీకు రాజకీయ అండదండలు ఉండొచ్చు, ఇలా మీ ప్రభుత్వం లీడ్లో ఉన్న మేము భయపడేది లేదు. ఎక్కడికెక్కడ మిమ్మల్ని స్తంభింపజేస్తాము, ఎక్కడికెక్కడ మిమ్మల్ని నిలదీస్తాము, ఇక్కడ తిరగకుండా చేస్తామని చెప్పి ఈ జాతి తరఫున, ఈ మానకొండ నియోజకవర్గ దళిత జాతి తరఫున నేను హెచ్చరిస్తూ ఉన్నాను.